నియమాభీలుడగు పతికి పవళుల్ రేలును ఏమరక పరిచరించుచునుండెన్. కత్తి మీద నడిచేవాడు ఎలా నడుస్తాడో అంత జాగ్రత్తగా పగలనక రేయనక ఆయన్ని అనువర్తిస్తూ కాలం గడుపుతాడు. సరే, అనవరత భక్తి బాయక తన పతికిన్ ప్రియము చేసి తద్దయు గర్భం వనురక్తి దాల్చి యొప్పెను దినకర గర్భయగు పూర్వ దిక్సతివోలెన్. అపారమైనటువంటి అనురాగంతో ఆయన్ని అనుకరించి ఆయనని అనువర్తించిన కారణం చేత భర్త యొక్క అనురాగమును పొందినదై ఆయన అనురాగ ఫలితముగా ఆమె గర్భమును ధరించింది. ఇప్పుడు ఆమె గర్భముతో ఉంటే ఎలా ఉందో చెప్తున్నారు నన్నయ్య గారు. సూర్యభగవానుడనబడేటటువంటిని బిడ్డని ప్రసవించేటటువంటి పూర్వదిక్కు తూర్పు దిక్కు అనే కాంత ఎలా ఉంటుందో అలా ఉంది. తూర్పు దిక్కు అన్న కాంత కడుపులో సూర్యుడు అన్న పిల్లాన్ని పెట్టుకుని ప్రసవించిందనుకోండి, పుట్టే పిల్లాడు నెత్తుటి గుడ్డు కదండి పుడతాడు, నెత్తుటి గుడ్డు పుడుతుంది. అందుకని సూర్యోదయం కూడా ఎర్రగా ఉంటుంది. అంతటి నెత్తుటి గుడ్డుని కడుపులో పెట్టుకున్న పూర్వదిక్కనబడేటటువంటి కాంత ఎలా ఉందో గర్భిణి అయిన జరత్కారు అలా ఉంది. ఎందుకు ఆ మాట అన్నాం? అక్కడ సూర్యోదయం అయితే చీకట్లు పోతాయి, అక్కడ సూర్యోదయం అయితే రాక్షసులు పోతారు. ఇక్కడ ఈవిడ గర్భం పండి పిల్లవాడు పుడితే పావులకి అలుముకున్న చీకట్లు పోతాయి. జరత్కారు వంశంలో ఒక్క వేరు ఉన్నటువంటి దుబ్బులు పట్టుకుని వేలాడుతున్నటువంటి తాత తండ్రులు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇద్దరినీ అనుగ్రహిస్తాడు సూర్యుడు వచ్చి అనుగ్రహించినట్టు. అందుకని పూర్వదిక్కుతో పోల్చారు ఆవిడ్ని. సరే, ఒకనాడు ఆయన కృష్ణాజినాన్ని ఆసనంగా వేసుకుని పడుకుని భార్య తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నాడు జరత్కారుడు. సూర్యాస్తమయం అయిపోతోంది. ఆశ్రమంలో అందరూ సంధ్యావందనం చేసుకుంటున్నారు. సంధ్యావందనం అత్యంత ప్రధానమైన విషయం. సంధ్యావందనం గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప విషయం చెప్తారంటే అసలు నిజంగా అదొక్కటి చేస్తే చాలండి అలా నియమంగా జీవితంలో. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ రాత్రి 10 వస్తాననుకుంటే నియమంగా సంధ్యావందనం చేసి ఆయన ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి, అయ్యా ఈ పూట నేను సంధ్యావందనం చేయలేకపోతున్నాను, మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలములు కొన్ని తీసి పక్కన పెట్టండి, నేను అక్కడి నుంచి తిరిగి వస్తూనే మీ ఇంటికి వస్తాను, మీరు నాకు తీర్థం ఇచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు నేను భోజనం చేస్తాను లేకపోతే పలహారం చేస్తాను. తప్ప సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. అంత ప్రధానమైన విహిత కర్మ సంధ్యావందనం. అందరూ సంధ్యావందనం చేస్తున్నారు, ఈయన నిద్రపోతున్నాడు. పైగా సూర్యోదయ సమయమునందు నిద్రపోకూడదు, నిద్రపోయినా